Good morning to all of you. కొందరు నెక్స్ట్ 2 days కూడా ఫస్ట్ ఓపెన్కి ఈరోజు ఏం చేసినా ఈ కార్యక్రమానికి రావడం నాకు కానీ ఈపీఎస్ఆర్ కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తుంది, ఎప్పుడు తిరిగి సమ్మర్ హాలిడేస్ అయిపోతే మళ్ళీ తిరిగి మా స్కూల్లో ఎప్పుడు కొత్త పిల్లలు అడ్మిషన్ తీసుకుంటారు అని దాంట్లో మళ్ళీ మేము చాలా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎన్ని పనులున్నా ప్రిన్సిపల్ గారితో కలిసి స్కూల్ స్టాఫ్ కలిసి ఈ పిల్లల్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పటికి 2016 నుంచి ఆల్మోస్ట్ 9 బ్యాచెస్ బయటకు వెళ్ళాయి. వెళ్ళిన ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఎప్పుడు 35 మంది 32 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 30 మంది పైగా 500 మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది. ఒక ఇద్దరు మాత్రమే 75-80% మధ్యలో వస్తారు. మిగతా 30 మంది 90% పాస్ అవుతున్నారు, అబౌవ్ 90%. వాళ్ళందరూ ఈ రోజుకి 100 మంది విద్యార్థులు ఈ విపిఆర్ విద్య నుండి బయటకు వెళ్ళడం జరిగింది. అందులో చాలా మంది తమ తొలి ఓట్లు కూడా మాకు వేసామని చెప్పి ఈ పిల్లలు వచ్చి మాకు సాంస్కృతిక చెప్పడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మా స్కూల్లో నుంచి వెళ్ళిన ప్రతి బిడ్డ ఈ సమాజానికి ఒక పునాది రాయిగా ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నాం. వాళ్ళు ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలని, వాళ్ళ వల్ల రాబోయే తరాలు మీరే భవిష్యత్తు కాబట్టి రాబోయే తరాలకి వాళ్ళు ఎంతో అభివృద్ధిలో వెళ్ళి తీసుకుపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆ ఉద్దేశంతోనే ప్రతి బిడ్డకి ఇక్కడ మేము ఎంతో అధునాతిక విద్యా రంగంలో ఉండే అన్ని మెలకువలతోటి ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ కానీ టీచర్స్ కానీ చాలా డెడికేషన్తో పిల్లలకి చదువు చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి మార్క్స్ రావడం అనేది కేవలం సార్ వాళ్ళ కృషి. అదేవిధంగా ఇంట్లో మీరు తల్లిదండ్రులకి నేను ప్రతిసారి చెప్పడానికి వస్తున్నా, ఇక్కడికి అడ్మిషన్ చేయడానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకి మేము మాత్రమే ఇక్కడ వాళ్ళకి చదువు చెప్తే సరిపోదు. మీరు ఇంట్లో వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళని ఏ విధంగా అయితే మేము అడుగుతున్నామో ఇక్కడికి మీరే చూస్తున్నాను. మీరు వాళ్ళు పిల్లలు అంటే మిమ్మల్ని నేను కించపరచడం కాదు, మీరు పిల్లల్ని ఎగ్జామ్కి తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఎలా తీసుకొస్తున్నారో స్కూల్లో అడ్మిషన్ అయిన తర్వాత ఆ పిల్లలు ఎలా మారిపోతున్నారో మీ కళ్ళతో మీరు ప్రతి తల్లిదండ్రులు ఇప్పటికే గమనించుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది జరగాలంటే మీ అందరూ పిల్లల్ని క్రమశిక్షణతో మేము ఎట్లా చదువుతున్నామో ఇంకా కూడా అదే క్రమశిక్షణ మెయింటైన్ చేయించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రులకి
వాళ్ళు చదువుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు, ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ సార్ ద్వారా వినడం జరిగింది, వాళ్ళకి విచారణగా వాళ్ళని వదిలేసి కొంతమంది పిల్లల వల్ల మిగతా పిల్లలకి ఇబ్బంది అవుతుందని కూడా సార్ చెప్పారు. కాబట్టి మీరు అలాంటివి లేకుండా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది. మేము ఎంత చెప్పినా మీ తోడు కూడా మాకు, మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఈ విపిఆర్ విద్య అనేది ఏమేమి ప్రకారం ఉంటారు చాలా ఈ ఫౌండేషన్లో మాకు అత్యంత ఇష్టమైనది ఈ విపిఆర్ విద్యా స్కూల్. సో మేము ఇదే విధంగా ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఇంకా ఈ స్కూల్కి ఏమేమి చేయగలమో రాబోయే రోజుల్లో ఇంకా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. ఈరోజు ఇక్కడ 6th క్లాస్లో అడ్మిషన్ జరిగిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. मोहम्मद अशरफ, मोहम्मद अशरफ, अशरफ, बी संजना, दाऊद नजा आली, पेंचल कौशी, रवचना, दत्तात्रेय, शेवूर सिंधु, सुहाना, वेंकटवर्षिणी, भवग्नलक्ष्मी, वैष्णवी, चरण साई, दीपान्विता, साई, जिश्विता, नारुगीतिका, सुहान, ఫౌండేషన్ విపిఆర్ ఫౌండేషన్ మీద 2016 నుంచి జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలు ఇక్కడి చదువుకొని బయటకు వెళ్ళడం మాకు ఎంతో ఆనందంగా చాలా సంతోషం అనిపిస్తుంది. పిల్లలతో వచ్చి ఇక్కడ గడపడం సార్ చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి మనం వీళ్ళందరికీ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైన ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఉన్నది 32 సీట్లు అయితే 250 మంది వరకు రాస్తారు. అందులో మంచి మార్క్స్ ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత ఏదో పావర్టీ లైన్ తీసుకుంటాం. అవన్నీ 1కి 4 సార్లు రిఫరెన్స్ చేసి మనం ఇచ్చే విద్య చాలా ఏదో పావర్టీ పిల్లలకి అందాలని, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అనుకొని చేసిన సాధనే ఇది. మా ప్రిన్సిపల్ గారు టీచర్స్ ప్రతి సంవత్సరం చాలా కష్టపడతారు ఈ స్కూల్ 6th క్లాస్ అడ్మిషన్స్ తీసుకోవడానికి. ఎన్ని రికమెండేషన్స్ వచ్చినా ఈవెన్ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ నేను కానీ ఎటువంటి రికమెండేషన్స్ మిగతా కానీ పొలిటికల్ సైడ్ కానీ ఏవి తీసుకో. ఎందుకంటే నేను పెట్టిన ఈ స్కూల్ పెట్టిన ప్రిన్సిపల్ సార్ రిషిగాలిలో చదివి కృష్ణమూర్తి గారి ఆదర్శాలతో ఈ స్కూల్
ఇక్కడ స్థాపించడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు ఎవరికైతే సరిగ్గా ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఇస్తుంటాం కూడా. ఆ ఇచ్చిన పిల్లలు కూడా మా నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయకుండా వాళ్ళు 10th క్లాస్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు 90% అబౌవ్ ఒకరిద్దరు మాత్రమే సెంటర్ వేసి వస్తారు. సో అలా చాలా మంది పంపించడం వాళ్ళందరూ ఉన్నత విద్యకు కూడా ఉన్నారు. అదేవిధంగా స్కూల్ ఫస్ట్ వచ్చిన ప్రతిసారి ప్రతి పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్లో వాళ్ళకి మేము హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా మేమే సపోర్ట్ చేస్తాము. అడాప్ట్ చేసుకొని మేము వాళ్ళ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తూ ఉంటాము. మా దగ్గర క్లాస్ ఇంటర్ 10th క్లాస్ వచ్చాము. వచ్చింది మళ్ళీ ఇంటర్లో మేము సపోర్ట్ చేసాం. 96% వచ్చింది. రాబోయే రోజుల్లో ఆ పాపకి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తున్నాం. మా ఉన్నత విద్యను కూడా అప్పుడు చెప్పింది, అమ్మ నేను ఎంత తిరుగుతున్నా అంటే నా ఇద్దరు పిల్లలకి నువ్వు చదువు చెప్పిస్తున్నావు, నేను వచ్చి తిరుగుతున్నాను, అప్పుడుదాకా నాకు తెలియదు నేను అని చెప్పి చాలా కష్టపడింది. నా ఎలక్షన్స్ నేను ఎంత కష్టపడ్డానో నేనన్నా ప్రచారార్థం పోయాను. నడిచి ఎండలో 82 పంచాయతీలు గడప గడపకి తిరిగింది నా కోసం. ఎప్పుడు ఎక్కడికి అదే చెప్పండి. అయితే నాకు చదువు చెప్పించామా నేను